ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే తూచా తప్పకుండా ఈ లిల్లీ పుట్టుగాడు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలట. ఈ మాజీ మ్యాజిస్ట్రేటు ఏదో జడ్జి అని అలాగని ఇలాగని సరే చాలా కామెంట్స్ చేస్తున్నాడు. సమయం మనం చాలా వహించాం, ఎందుకులే ఏదో మాట్లాడుకుంటున్నాడని. మరి దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది. అయినా సరే అంత పిగ్మీ పర్సనాలిటీతో ఎందుకులే, ఇంకా నేను ఎక్కువ వ్యక్తిగతంగా నేను మాట్లాడను. బట్ అతను చెప్పింది ఏమిటి అంటే, నేను కొంతమందికి క్లారిఫై చేయవలసిన అవసరం ఉందేమో అనిపించింది అతను మాట్లాడే రాంగ్ మాటలు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. రఘురామకృష్ణరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులని ఏమో మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్ని కంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది. గుర్తుపెట్టుకో.